ఒక్కసారి లేచి క్వైర్ టీం పైకి వస్తారు. పాస్టర్ గారు రండి నాన్న, మగపిల్లలు కూడా అందరు రండి. సృష్టికర్త మినిస్ట్రీస్ వారందరూ కూడా ఈ స్థలంలోకి రండి. మిగతా వాళ్ళు అమ్మ అందరూ రావచ్చు, స్టేజ్ పెద్దదే. అందరూ రండి అన్న, రండి. దేవునికి మహిమ కలుగునుగాక. రండి శ్రీనివాస్ గారు, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆరాధిద్దాం, దేవుని ఘనపరచుదాం. ఇప్పుడు రండి ప్రకాశ్ తమ్ముడు, జాన్ విక్టర్ రండి అమ్మా. అలా కాస్త ముందుకు వచ్చేస్తారు. ఇప్పుడు ఈ సీట్లన్నీ ఫిల్ చేస్తారు, అందుకే మా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇమ్మన్నాను. దేవుని స్తోత్రం. మిగతా వాళ్ళందరూ ఇలాగ వచ్చేస్తారు, కొద్దిగా ముందు జరిగిపోతారు. అందరూ అలా ముందు జరిగిపోండి, ఈ కుర్చీలు ఫిల్ చేయండి. మా వాళ్ళు అవసరమైతే వెనక్కి కూర్చుంటారు. ఓకే, దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. జీవము గల దేవుని సంతానం, పరిశుద్ధ జనాంగం ఈ స్థలములో నిలబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. మా పిల్లలందరూ కూడా యుద్ధ వీరులు, దేవుని కొరకు రోసము కలిగి పనిచేస్తున్నారు. నేను ఎక్కడికి పోయినా ఈ టీం అంతా నేను ఒరిస్సా వెళ్తానన్నా అక్కడికి కూడా వచ్చేస్తారు, నేను ఎక్కడ రమ్మని అక్కడికి వస్తారు. కారణం జీవము గల దేవుని సంఘములో ఉన్నారు, సృష్టికర్త కుటుంబంలో చేర్చబడ్డారు. వీరందరూ కూడా సృష్టికర్త కుటుంబ సభ్యులు. ఇంకా చాలామంది కిందనున్నారు, ఇంకా రానివారు ఉన్నారు. కానీ నా దేవుడి స్థలములో తన ఆత్మ చేత ఈరోజు గొప్ప కార్యము చేయబోతూ ఉన్నాడు. అందరము కూడా రెండు చేతులు పైకెత్తుదాం, రెండు చేతులు పైకెత్తుదాం. మీ పక్క వారిని ఒకసారి పలకరించారా? ఒకసారి వందనాలు చెప్పండి. మీ పక్క వాళ్ళకి వందనాలు చెప్పండి. బాగున్నారని అడగండి. ఏమండి రమణ గారు చెప్తూ ఉన్నారా? బాగున్నారని అడిగారా? ముద్దాడపేట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ పక్క వాళ్ళు చెప్పుకోండి, ఒకసారి వందనాలు చెప్పండి. బాగున్నారని అడగండి. ఇది సంబరం. రమ్మ ఇస్తారమ్మా. దేవుని స్తోత్ర. సువర్ణ. ఒక్కసారి అందరు చెప్పుకున్నారు కదా, మరి పక్కన చూడకండి. వాళ్ళు ఏ సారీస్ కట్టారో, ఏ బంగారం పెట్టారో, వారు ఏ విధంగా ఉన్నారో అన్నీ తెలిసిపోయి పక్కమ్మ ఎలాగ ఏ చీర కట్టింది. ఆరాధన మధ్యలో చూడకండి, చూస్తారు కాబట్టి. ఏమండి, ఆరాధన మధ్యలో చూడకండి. చూసి అని ఇప్పుడే చూడాలనుకోండి, ఒక నిమిషంలో కింద నుంచి పైకి పక్కకి వెనక్కి ఎవరెవరు ఏ డ్రెస్సులు ఉన్నారు అన్నీ అర్థమైపోయి మీరు ఇంక చూడకండి ఎవరిని. కళ్ళు మూసుకుంటారు, కళ్ళు మూసుకుంటారు. రెండు చేతులు పైకెత్తుతారు, రెండు చేతులు పైకెత్తుతారు. బైబిల్ చెప్తుంది, నేను ప్రతి ఆరాధనలో ఈ మాట చెప్తాను, చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యం. చేతులెత్తుట దేవునికి ఒక నైవేద్యం లాంటిది బైబిల్ చెప్తూ ఉంది. పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి స్తుతించండి అని 141వ కీర్తన 2వ మాట, 134వ కీర్తన 2వ మాటలో మీరు చెప్పబడినటువంటి ఈ మాటలు, చేతులెత్తుట దేవుడికి సమర్పించే ఒక గొప్ప నైవేద్యం. నువ్వే బాధల్లో వచ్చావో, ఏ కష్టాల్లో వచ్చావో, ఏ నిందల మధ్యలో వచ్చావో, ఏ అవమానాల మధ్యలో వచ్చావో, వాటిలో నుంచి విడుదల పొందాలి. ఏ పాపము మనల్ని అంటిపెట్టుందో ఈరోజు విడుదలవ్వాలి. ఈ రాత్రి ఒక ఆశీర్వాదకరమైన రాత్రి. నేనంటాను, ఇంచుమించి ప్రాంగణం అంతా చూస్తే ఒక 400 మంది చేరున్నారు. ఇంకొక 100-200 మంది చేరొచ్చేమో నాకు తెలియదు. అందరిలోనూ ఒకే ఆత్మ పనిచేస్తుంది. ఈరోజు అందరిలోనూ ఒకే ఆత్మ పనిచేసే ఒక గొప్ప కృప ఈరోజు ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన. దేవుడు సన్నిధి మీరు అనుభవించబోతూ ఉన్నారు. దేవుడి శక్తిని మీరు చూడబోతూ ఉన్నారు. దేవుడి అభిషేకాన్ని చూడబోతూ ఉన్నారు. న్యాయాధిపతి దేవుడు మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. ఆయన మన మధ్యలోకి వచ్చి ఉన్నాడు. నువ్వు దొడ్డ కార్యాలు చూడబోతూ ఉన్నావు, దొడ్డ కార్యాలు చూడబోతూ ఉన్నావు. ఈ 2024లో ప్రపంచమంతా విపత్తులతో ఉన్నా ఆయన ఆరాధించి నీవు నీ కార్యములు సఫలము చేస్తాడని నమ్ము. దేవుడి సన్నిధిలో దేవుడి శక్తిని చూ. ఊరికినే ఈ స్థలానికి రాలేదు, నీ ఊరికినే కష్టపడి రాలేదు. ప్రభువే నిన్ను ప్రేరేపించి స్థలానికి తీసుకొచ్చాడు. నీకేదో చెప్పాలని, నీకేదో ఇవ్వాలని.
చెప్పింది వినగలిగితే, వినింది చేయగలిగితే నీకేది ఇవ్వాలో అది ఇచ్చి పంపిస్తాడైనా. ఆయన కృపగల దేవుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన సమస్తానికి మూలమైన వాడు. అందరము కూడా ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ అజోమయుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆ ఘనమైన దేవుణ్ణి ఆరాధిస్తూ ముందుకు సాగిపోదాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లో ఈ ప్రాంతమంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆమేన్. సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఈ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని కనపడతాం. అందరూ చప్పట్లు కొడతాం. ఈ రాత్రి ఒక అద్భుతమైన రాత్రి. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే, నీ బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఎవరు సమీపించలే
చప్పట్లు కొడదాం. ఆమేన్. ఉద్యోగంగా చప్పట్లు. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ. పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ. ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. చప్పట్లు కొడదాం. గౌరవమానంగా ఉండదు. దేవుడి సన్నిధిలో రెండో రోజు, ఈ మూడవ సభకు వచ్చిన మీరు ధన్యులు. జయించిన వారితో కలసి నీ సింహాసనం నే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనం నే చేరగా. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభవేళ. ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో. ఆరాధన స్తుతి ఆరాధన, 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 ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములునికి అర్పించదు యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్రములునికి అర్పించదు యేసయ్యా.
నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్రములు నీకే అర్పించను యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆరాధన స్తోత్రములు నీకే అర్పించను యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆరాధన స్తోత్రములు నీకే అర్పించను యేసయ్యా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నేను ఆరాధిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన కృపకు పాత్రుడు ఆయన కృప ఆయన కృప ఆయన కృప ఆయన కృప ఆయన కృపగల దేవుడు ఆయన కృపగల దేవుడు ఆయన కృపగల దేవుడు ఆయన కృపగల దేవుడు నీ ప్రతి అవసరతను తీర్చేవాడైనా నిన్ను ఎన్నుకొని తీసుకొని వచ్చాడు స్థలానికి నీ పరిస్థితులు ఎలాగున్నా నీ పరిస్థితులు ఎలాగున్నా నీవు నీ జీవితం దేవుని సమర్పించి చూడు దేవాది దేవుడు తన సన్నిధి చేత తన శక్తి చేత తన ప్రభావము చేత నేను నింపాలని ఆశపడుతున్నాను నీ బ్రతుకుల నూతన కార్యము చేయాలని 2024 ఈ మొదటి నెలలో ఉత్తమీకరమైనటువంటి ఆరాధనలో వచ్చావు దేవుని సన్నిధిలో ఆత్మ చేత నింపబడుతూ ఉన్నావు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నీ జీవితాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాడు ఏ కష్టంతో వచ్చావు ఏ బాధతో వచ్చావు ఏ నిందతో వచ్చావు ఏ అవమానంతో వచ్చావు నీవు ఆయన ఆరాధిస్తుండగా నీ విడుదల పొందుతావు 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 నీ కుటుంబం కట్టబడుతుంది నీ కుటుంబం కట్టబడుతుంది నీ లోకము కూలిపడుతుంది ఆయన ఆరాధించి చూడు ఆయన ఆరాధించి చూడు ఆయన మహిమపరిచి చూడు ఆయన గణపరిచి చూడు ఆయన వైపు చూసి ఆయన వైపు చూడు ఆయన వైపు చూడు ఆయన వైపు చూడు దేవాది దేవుడు తన సన్నిధి చేత తన శక్తి చేత తన ప్రభావము చేత స్తోత్రములు నీకే అర్పించను యేసయ్యా నిత్యము ఆరాధనకు నిత్యము ఆరాధనకు కలవరి పడనే కొండల వైపు నా కన్నులేతుదునా కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నేను ఆయన వైపు చూడగా నాకు కొదువు లేకుండా ఆయన కాపాడుతూ కనికరిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. నీవు కూడా ఆయన వైపు చూస్తావా? నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా యేసయ్యా, నీవే నా అండగా యేసయ్యా, 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 నీదు ముఖము చూచు పరవశించి పాడేదా యేసయ్యా, 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 నీదు ముఖము చూచు పరవశించి పాడేదా. కల్వారి పడనే కొండల వైపు నా కన్నులెత్తుదునా,
కొండల వైపు నా కనులైతే కొలువతో నేను కుమిలెదనా కొలువతో నేను కుమిలెదనా కొలువతో నేను కుమిలెదనా కొలువతో నేను కుమిలెదనా సర్వకృపానిధివి నా యేసయ్యా సంపదల కనివే సర్వకృపానిధివి నా యేసయ్యా సంపదల కనివే సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి అవును ప్రియులారా సకలము చేసేవారు యేసు ప్రభువారు ఆయన వైపు చూడండి యేసు వైపు చూడండి యేసు వైపు చూడండి పరిశుద్ధుడి వైపు చూడండి సర్వోన్నతుడైన దేవుడి వైపు చూడండి మహాదేవుడి వైపు చూడండి శక్తిగల దేవుడి వైపు చూడండి సర్వ సృష్టికర్త వైపు చూడండి నీ సమస్తము ఆయన ఎరిగిన వాడు నీకు సహాయం చేయక మానడు సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా నా ప్రియమైన సహోదరి సహోదరుడా నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఈ రాత్రి నిన్ను దర్శించే రాత్రి, నిన్ను తాకే రాత్రి, నీతో మాట్లాడే రాత్రి. నమ్ముతావా ఆయన కార్యాలు చూస్తావు? నమ్ముతావా ఆయన కార్యాలు చూస్తావు? ఒక్కసారి ఆయనకి హృదయాన్ని ఇస్తావా? ఒక్కసారి ఆయనకి హృదయాన్ని ఇస్తావా? ఒక్కసారి ఆయనకి హృదయాన్ని ఇస్తావా? ఒక్కసారి ఆయనకి హృదయాన్ని ఇస్తావా? నీవు ఆయనకి హృదయం ఇచ్చినప్పుడు, ఆయనకి నీ హృదయంలో చోటిచ్చినప్పుడు, ఆయన నీ హృదయంలో నిలిచుంటాడు. ఆయన నీ హృదయంలో నిలిచుంటాడు. ఆయన నీ హృదయంలో నిలిచుంటాడు. నా హృదయంలో నిలిచున్నాడు ఆయన. నీ హృదయంలో కూడా నిలిచుంటాడు ఆయన. ఈ రాత్రి కన్నీటితో ఈ స్థలానికి వచ్చిన నీవు, బాధతో ఈ స్థలానికి వచ్చిన నీవు, శ్రమల మధ్యలో ఈ స్థలానికి వచ్చిన నీవు, నా దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. ఊరికి నేను వదిలిపెట్టాడు బిడ్డ. నువ్వు దేవుడి సొత్తువి, నువ్వు దేవుడి సొత్తువి. ఆయనని ఎన్నుకున్నాడు. ఈ స్థలములో నీవు చిన్న కన్నీరు విడిచినప్పుడు, నీవే స్థలంలో నిలబడ్డావో నీకు తెలిస్తే చాలు. నువ్వు సృష్టికర్త స్థలములోకి వచ్చావు, సృష్టికర్త కుటుంబంలో అడుగుపెట్టావు. నా దేవుడు నీకు సహాయం చేయకపోడు. ఒకనాడు నేను అనాథని, ఒకనాడు ఎందుకు పనికిరాంటి వాడిని, ఒకనాడు దీన స్థితిలో ఉన్నవాడిని ఆయన పాదాలు తాకినప్పుడు, ఆయన పాదాలను తాకినప్పుడు నా జీవితము ఆశీర్వదించబడింది. బిడ్డలారా, మా పరిచర్యలు డబ్బు ఎక్కువ కాదు, కానీ నేను చెప్పగలను, ప్రార్థనా పరులు నా సంఘంలో ఉన్నారు. దేవుని కొరకు రోషము కలిగిన వారు నా సంఘంలో ఉన్నారు. దేవుడి కొరకు నిలబడేవారు నాకు ఇచ్చిన సంఘంలో ఉన్నారు. మీ కొరకు వారు అనుదినము ప్రార్థిస్తారు. ఈ సభలు పెట్టడానికి 6 నెలల ప్రయాస,
ఈ 3 రోజులు మీరు చూస్తూ ఉన్నారు, ఇంత అందముగా తయారవడమే చూస్తూ ఉన్నారు. దీని వెనకాతల చాలా కన్నీరు ఉన్నది. చాలామంది కడుపు కట్టుకొని 10 రూపాయలు ఇచ్చేవారు మా మందిరంలో ఉన్నారు. ఇలాంటి శ్రమలలో కూడిన, కష్టముతో కూడిన ఈ పరిచర్య ద్వారా దేవుడు కోరుకున్నది మేము చెయ్యాలి. మీ జీవితంలో ఒకవేళ ఈ పరిచర్యలో మీరు కూడా భాగస్థులవ్వాలనుకుంటే ఒక చిన్న ప్రార్థన చేసుకో. నా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. ఒకవేళ ఏదైనా బాధతో వచ్చావేమో, బిడ్డలు లేక బాధపడుతూ ఉన్నావేమో, పెళ్ళిళ్ళు కాకుండా బాధపడుతూ ఉన్నారేమో, రోగము తగ్గకుండా బాధపడుతూ ఉన్నావేమో, అశాంతితో ఇబ్బంది పడుతూ ఉన్నావేమో, నా దేవుడు నిన్ను విడుదల చేస్తాడు. నా ప్రభువు సహాయము చేస్తాడు, నా తండ్రి సహాయము చేస్తాడు, నా దేవుడు సహాయము చేస్తాడు, నా ప్రభువు సహాయము చేస్తాడు. దేవానికి వందనాలయ్యా, పరిశుద్ధుడానికి స్తోత్రాలయ్యా, అత్యున్నతుడానికి వందనాలయ్యా, జీవము గల తండ్రి నీకు వందనాలయ్యా. నా ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ కార్యము నీది నాయన. ఈ స్థలములో చేయబడిన ప్రతి ప్రార్థన వినండి, ప్రతి కన్నీటిని తొడవండి. ఈ 2వ రోజు 3వ కూటములో గంభీరంగా మాట్లాడి మీ నామాన్ని గణపరచుకొని మీ సేవకుని మీ స్వాధీనపరచుకోమని యేసయ్య శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే కూర్చోండి ప్రియులారా, అలాగే కూర్చోండి.